అసాధారణమైన వారికి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. లోకంలో ప్రయాణాలలో రాజీ పడటం సులువైన మార్గాన్ని ఎన్నుకోవడం మరియు సమగ్రత లేనివానిగా ప్రతి ఒక్కరూ వెళ్ళే చోటికి వెళ్ళడం, అందరూ అనుకున్నట్లుగా ఆలోచించడం వంటి రోజులలో మనము జీవిస్తున్నాము. ఇది సాధారణమే. ఫిర్యాదులు చేసేవారు మరియు రాజీవాదులు డజన్ల కొద్దీ కనిపిస్తారు. ఇది సాధారణమే. కానీ దేవుడు నిన్ను సాధారణంగా జీవించడానికి సృష్టించలేదు. దేవుడు అసాధారణమైన జనుల కొరకు చూస్తున్నాడు. అసాధారణమైన విశ్వాసం ఉన్నవారు, అసాధ్యం అనిపించే విషయాలను విశ్వాసంతో సాధించేవారు, అసాధారణమైన నిబద్ధత ఉన్న వ్యక్తులు కష్టంలో కూడా సరియైన పని చేస్తారు. ప్రతి ఒక్కటి ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా సానుకూలతను చూపేవారే అసాధారణమైన వైఖరిని కలిగి ఉంటారు. ప్రలోభాలకు లోను కాకుండా తమకు తెలిసినది ఉత్తమముగా చేసేవారు అసాధారణమైన చిత్తశుద్ధి గలవారు. నీవు ఈ లోక ప్రయాణములతో రాజీ పడనప్పుడు ప్రతి ఒక్కరూ చేసేది నీవు చెయ్యవు. నీవు అసాధారణంగా ఉండటానికి నిశ్చయించుకుంటే అసాధారణమైన అనుకూలతను, అసాధారణమైన బలమును, అసాధారణమైన స్నేహితులను, అసాధారణమైన పెరుగుదలను నీవు చూస్తావు. అసాధారణమైన వారికి దేవుడే ప్రతిఫలం ఇస్తారు. దేవా దీవించుము. ఆమేన్.